వ్యవసాయం తప్ప బయట ప్రపంచం తెలియని కుటుంబం నుండి ఒక పెద్ద చదువు చదివి ఒక ఉద్యోగం సాధిస్తాడేమో అని చెప్పేసి ఆశలతో ఆ తల్లిదండ్రులు చదివిస్తే ఇలా ఆ తల్లిదండ్రులకు చివరిగా మళ్ళీ కన్నీరే కడుపు కోతే మిగిలిచ్చింది. సరే ఇవాళ తండ్రి ఉన్నాడు ఇక్కడనే. ఏం పేరే నీ పేరు? ఐలయ్య. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయమే. ఇక వేరే ఏం పని లేదు. ఇక ఎంత భూమి ఎంత ఉంటుంది? ఎకరన్నర పొలం ఉన్నది, ఎకరన్నర సెలకున్నది. ఎకరన్నర సెలక. ఎంతమంది కొడుకులు? ఎంతమంది? ఒకడే కొడుకు ఒక బిడ్డ. చదువు ఎంత దాకా చదివించినావు కొడుకును? చదువుకున్నాను సేపు చదివించిన. ఇవాళ నచ్చినంత చదువుకున్నాను చదివించినావు. ఎందుకు చదివించినావు మరి నీ కొడుకును? ఎందుకు చదివిస్తా? దొరుకుతాను చదివించిన. ఏదైనా ఉద్యోగం దొరుకుతాడు మంచిగా బతాడని చదివించినావు. ఈ కట్టం చేయడానే చదివించిన. వ్యవసాయం కాదు చదువుకొని ఏదైనా బాగుపడతాడని చెప్పేసి అనుకున్నావు. నిన్న ఇట్లా చేస్తాడు ఈ పని చేస్తాడు అని చెప్పేసి అనుకోరు ఎప్పుడన్నా? అనుకోలే. మోటార్ పెట్టేస్తాను పోయిండు. అటే పోయిండు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఇప్పుడు మీ కొడుకు అసలు ఎంతో మంది కొడుకులు ఇంకా కూడా చదువుకొని ఉద్యోగాలు రాక చచ్చిపోతా ఉన్నారు. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? మేమేం చెప్తాం, మాకేమేం తెలుస్తుంది. అంతే. మీ పరిస్థితి అయితే ఇంకో తల్లిదండ్రులకు రావద్దంటారు. మా పరిస్థితి ఎట్లా అవుతుంది? రావద్దంటే కలగాను అవి ఏం చేస్తాం మనం. ఇక ఓకే అన్న చెప్పండి.